ఇలా ఆడుకోవడం వల్ల ఇలా చేతులు కప్పులు వేస్తాయి అన్నమాట. ఇలా కడుక్కోవాలి. ఇక Hey guys, what's up? This is Rukman. Welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. And naka chustaru kada. So mana basu right now here we are at the Gandi Maisamma. ఈ బస్కి CO పెండింగ్ ఉంది. సో CO అంటే ఏంటంటే ఆర్టీసీలో ఎవ్రీ 4 years ఒకసారి వెహికల్స్కి రీకండిషనింగ్ చేస్తారు. ఆ 2 టైప్స్లో చేస్తారు. ఒకటి బాడీ వర్క్స్లో అండ్ ఇంకా కింద మెకానికల్ వర్క్స్లో చేస్తారు. సో బాడీ వర్క్స్లో అంటే బాడీకి కంప్లీట్ పెయింట్ చేంజ్ చేస్తారు. లోపల ఆర్మ్ స్లింగ్స్ మనం ఇంకా పట్టుకునేవి ఉంటాయి కదా, సో ఆర్మ్ స్లింగ్స్ కానీ సీట్ కుషన్స్ చేంజ్ చేస్తారు అండ్ ఇంకా ఎలక్ట్రికల్స్, సో ఇవన్నీ చేంజ్ చేస్తారు. కొన్ని మెకానికల్ స్పేర్స్ కూడా రిపేర్ చేసేది ఉంటుంది. రిపేర్తో వర్కౌట్ అయితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ రిపేర్లో వర్కౌట్ అవ్వకపోతే వాటిని రీప్లేస్ చేస్తారు. మన బస్కి ఇప్పుడు CO ఉంది. అందుకని చెప్పేసి మనం వెహికల్ని గద్వాల నుంచి హైదరాబాద్కి తెప్పించినాం. లాస్ట్ టైం ఒక 4 బస్సెస్ని కర్నూలులో CO చేయించండి. కాకపోతే కర్నూలులో బాగా లేట్ అయిపోతుంది. COకి ఆర్టీసీ వాళ్ళు 15 days పర్మిషన్ ఇస్తారు. ఆ 15 days తర్వాతకి ప్రతి రోజుకి 1000 రూపాయలు వాళ్ళు ఫైన్ మనకి ఇస్తారు. ఫైన్ తప్పించుకోవాలంటే మనము ఇన్ టైంలో వర్క్ అనేది కంప్లీట్ చేయించాలి. ఇప్పుడు పంచర్ షాప్ దగ్గరకు వచ్చినాం. మనం తెచ్చిన కొత్త టైర్స్ ఉన్నాయి కదా, సో ఈ కొత్త టైర్స్ని బస్సు యొక్క ఫ్రంట్ టైర్స్ని రీప్లేస్ చేయాలి. అండ్ ఇక్కడే మనం వాషింగ్ కూడా చేయించాలి వెహికల్ని. టైర్కి ట్యూబ్కి మధ్యలో ఇట్లా పౌడర్ అప్లై చేస్తారు. మనం తెచ్చిన కొత్త టైర్స్ వచ్చేసి ఫ్రంట్ వేస్తారు, ఈ ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వేస్తారు. ఒకటి ఎక్స్ట్రా పెయిర్ ఉంటుంది కదా ఖరాబ్ అయినది, సో దాన్ని మనం అంటే రీట్రేడింగ్ అంటారు కదా, సో రీట్రేడింగ్ చేయించి స్టెప్నీ టైర్స్ లెక్క పెట్టుకుంటాం అనమాట. ఇది మనకు ఎయిర్ ఫిల్టర్ ఉండే క్యాబిన్, ఎయిర్ ఫిల్టర్ని అక్కడ క్లీన్ చేస్తారు, అందుకే అంత దుమ్ము వస్తుంది. చిన్న జాకి అంత పెద్ద బస్సులు తీస్తుంది, అదే కదా హైడ్రాలిక్ పవర్ అంటే. టైర్స్ అయితే చేంజ్ చేస్తాం. ఇప్పుడు బండిని వాషింగ్కి పెడుతున్నాం. మనకు వెహికల్ రేర్ సైడ్ అండ్ ఒకసారి వెహికల్ కింద చూడండి, మొత్తం దుమ్ము ఉంది కదా, సో ఈ దుమ్ము అంతా పోవడానికి వాషింగ్ చేయిస్తారు. వాషింగ్ తర్వాతకి మళ్ళీ మనకు ఇదంతా పెయింటింగ్ చేయిస్తారు. అక్కడ కొన్ని మెకానికల్ స్పేర్స్ ఉంటాయి, ఎయిర్ బూస్టర్స్ అలాంటివి, సో వాటిని కొన్నిటిని మనం చేయించాలి. అవి ఖరాబ్ అయితే ఇట్లా కొత్త వేయాలి. బస్సును తీసుకొని టబ్గాన్ సెంటర్కి అయితే వచ్చినాం. అండ్ జస్ట్ పెద్ద బస్సు ఓవర్దే, దీనికి మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. డ్రైవింగ్ చేస్తాం. బస్సును తీసుకొని మార్నింగ్ వచ్చినాం ఇక్కడికి. మార్నింగ్ రాగానే డైరెక్ట్ వాషింగ్ తీసుకెళ్తే బస్సులో దుమ్మట్లే ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ బస్సులో సో ఆ సీట్ కుషన్స్ని రిమూవ్ చేసినాము. ఆ సీట్ కుషన్స్ని రిమూవ్ చేసి అండ్ అక్కడ ఉన్నాయి చూడండి మన సీట్ కుషన్స్, సో వాటిని రిమూవ్ చేసి వాషింగ్కి తీసుకెళ్ళి బండిని వాషింగ్ చేసి తీసుకొచ్చినాము. సో అలాగే గద్వాల నుంచి వచ్చినప్పుడు టైర్స్ తెచ్చుకున్నాము. ఆ టైర్స్ కూడా రీప్లేస్ చేయించినాము కొత్తవి. పాత వాటి ప్లేస్లలో పాతవి వెనక్కి వేసినాము. వెనక మొత్తం ఖరాబ్ అయినవి బస్సులో వేసుకున్నాము. వాటిని మళ్ళీ రీట్రేడింగ్ చేయించి మనం మళ్ళీ వాటిని స్టెప్నీగా యూజ్ చేసుకోవచ్చు. COలో భాగంగా 4 years అయిన తర్వాతకి ఈ బాడీ పెయింట్ కానివ్వండి, ఈ రబ్బర్ బీడింగ్ అంటారు, సో దీన్ని చేంజ్ చేస్తారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు సో ఇలా లొట్టలు పోతాయి కదా, డ్యామేజెస్ ఉంటే వాటిని నీట్గా చేయించాలి. సో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ సీట్ల మీద ఉండే సీట్ కుషన్స్ మొత్తం తీసేయించినాము. ఇది సో వీటికి కొత్త కుషన్స్ అనేవి యాడ్ చేస్తారు. అండ్ ఇంకా మనకు ఫ్యాబ్రికేషన్లో భాగంగా ఇక్కడ ఆర్మ్ స్లింగ్స్ ఉంటాయి కదా, సో ఈ ఆర్మ్ స్లింగ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి, అంటే మొత్తానికి ఊసిపోయినాయి. సో కొత్త ఆర్మ్ స్లింగ్స్ని పెడతారు. ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా చూడండి, లైట్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. లైట్స్ పడతాయి, కాకపోతే ఇక్కడ లోపల జంగ్ వచ్చి వాటర్ వెళ్ళిపోయి ఏదో అయింది కదా, ఇటు ప్లేస్లలో కొత్త లైట్స్ రీప్లేస్ చేస్తారు. అండ్ ఇంకా స్పీకర్స్ కూడా రీప్లేస్ చేస్తారు. బెల్స్ ఉంటాయి, డోర్ బెల్స్ కానివ్వండి ఇలాంటివి, సో ఇవన్నీ రీప్లేస్ చేస్తారు. అండ్ ఇంకా ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమన్నా రిపేర్ చేస్తారు, రీప్లేస్ చేస్తారు. ఇందాక చేంజ్ చేయించిన పాత టైర్స్ ఇవే. సో ఈ టైర్స్ని తీసుకెళ్ళి రీట్రేడింగ్ చేయించి వీటికి స్టెప్నీగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ని తగ్గిస్తుంది. అంటే కొత్త టైర్లు స్టెప్నీగా పెట్టాల్సిన అవసరం లేదు, స్టెప్నీకి ఇలాంటి టైర్స్ ఉన్నా నడిచిపోతుంది. మన బస్కి కొన్ని మెకానికల్ స్పేర్స్ రిపేర్ చేయించాలని చెప్పాను కదా, సో వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు వ్యాప్కోలో ఇవ్వాలి. వాళ్ళు కుదిరితే రిపేర్ చేస్తారు, లేదంటే రిప్లేస్ చేసుకోమని చెప్తారు. కార్లో అయితే పెట్టేస్తాం. అండ్ మనకి ఇక్కడ పెద్ద బ్యాగ్ కనబడుతుంది చూసారా, ఇది మన కార్ కవర్. ఇది అరౌండ్ మనకు 15,000 రూపీస్ పడ్డది. ఇక్కడ చూడండి, ఇవి ఎయిర్ పైప్స్ ఇలాంటివి కొత్తవి, ఇది పాతది అండ్ ఇవి కొత్తవి. ఇది ఎయిర్ ఫిల్టర్ వస్తుంది, రేడియేటర్ అండ్ ఇంటర్కూలర్. సో వీటిని కూడా మనం ఇప్పుడు సర్వీస్కి ఇస్తున్నాం.
ముందుకు అక్కడ పింక్ కలర్ ఉంటుండే కదా, సో ఇప్పుడు రెడ్ కలర్ కొడతారు. సో టీఆర్ఎస్ ఉన్నప్పుడు పింక్ కలర్ ఉంటుండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత బస్ కలర్ మారిపోయింది. అండ్ అక్కడ అలాగే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒకటి ఉంది కదా పింక్ కలర్, ఆ పింక్ కలర్ ప్లేస్లో సేమ్ కలర్ వస్తుంది. అక్కడ పైన ఏదైతే కొడతారో కింద కూడా అదే వచ్చింది. చూసారు కదా, నేను మొత్తం ఇవన్నీ గబ్బు ఉండే వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసి రిపేర్ చేసి ఇచ్చారు. వీటికి మనకు 19,500 రూపీస్ అయింది. మన రేటర్ కూడా రిపేర్ అండ్ క్లీనింగ్కి ఇచ్చినాం కదా, అది కూడా చేసిర్రు. దానికి ఒక 1150 తీసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర ఫిట్ చేయించడమే. పైన టాప్కి కలర్ వేసేసారు అండ్ క్యారియర్ కూడా కలర్ వేసేసారు. మనం బస్సు ఇక్కడికి తెచ్చిన టైంకి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. లైక్ ఏం చేశారంటే బస్ మొత్తానికి రబ్బింగ్ చేశారు చుట్టుముట్టు. ఎందుకంటే మనకు బస్కి కంప్లీట్గా పెయింట్ అనేది చేంజ్ చేయించాలి. మొత్తం బస్కి ఇలా నీట్గా రబ్బింగ్ చేసేసారు. రబ్బింగ్ చేసేసి మీద పేపర్ కొట్టేసి డబ్బులు దగ్గర ఉంటే అక్కడ లప్పం పెట్టేస్తారు మొత్తం. అండ్ బై ద వే ఇది మన రేడియేటర్ ఇందాక వేయించుకొచ్చాం. బంపర్ ఈజ్ మిస్సింగ్, సో అదే బంపర్ని కూడా బీకి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇది బెండ్ అయిపోయింది, సో దీన్ని కూడా స్ట్రైట్ చేయాలి. ఈ పార్ట్ మనకు డ్యామేజ్ అయింది, సో ఈ పార్ట్ని కంప్లీట్ షీట్ చేంజ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ లేదంటే ఇక్కడ దాకా కట్ చేసి కొత్త షీట్ వేస్తారు. లోపల యాంగిల్ కూడా బెండ్ అయి ఉంటాయి, వాటిని కూడా రిపేర్ చేసేస్తారు. ఇటు పక్క మొత్తం మిషన్ పెట్టేసి రబ్బింగ్ చేసేసారు. ఇక్కడ ఎక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో అక్కడ దాని మీద లప్పం పెట్టేస్తారు. దాని మీద మళ్ళీ పేపర్ కొడతారు. దాని తర్వాతకి రెగ్యులర్ పెయింట్ ఏదైతే ఉందో ఆ పెయింట్ కొడతారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక షీట్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యింది, సో దాన్ని మనం డెంటింగ్ ఎందుకు వేయించడం అని చెప్పేసి కొత్త షీట్ వేయించడం. కాకపోతే ఇది జిఐ షీట్, ఇది అల్యూమినియం షీట్. సౌండ్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, కొంచెం థిక్నెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే బండికి ఎక్కడైతే డెంటింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందో అక్కడ షీట్స్ కంప్లీట్గా తీసేసి కొత్త షీట్ వేస్తున్నారు. స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కొత్త వేస్తారు. ఈవెన్ ఈ స్టిక్కర్స్ కూడా మొత్తం తీసేసి కొత్త వేస్తారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బస్ ఇన్సైడ్. ఇవి మనకు సీట్ ఫ్రేమ్స్ ఒకటే ఉన్నాయి. ఈ సీట్ బాటమ్స్ అంటే ఇక్కడ ఉండేటివి ఇక్కడ ఉండేటివి ఇవన్నీ తీసి కింద పెట్టేసారు. సో వాటికి సీట్ కుషనింగ్ అనేది యాడ్ చేయాలి. అది యాడ్ చేసి మళ్ళీ వాటిని రీఫిట్ చేస్తారు. సీట్స్ ఇప్పినప్పుడే హైట్స్ కానివ్వండి, కింద కానివ్వండి, ఎక్కడైనా స్క్రూస్ కానీ లేకపోతే రివిట్స్ కానీ పోతే అండ్ ఇంకా ఇలాంటి సీట్స్ ఏమన్నా పక్కకి అటు ఇటు జరిగి ఉంటే నీట్గా వాటిని సెట్ చేసుకోవాలి. రీసెంట్గా తెలంగాణలో రీసెంట్గా 1 year అయిపోయింది, మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదా. వీటికి ఆర్మ్స్లింగ్స్ అని ఉంటాయి ఇలా పట్టుకోవడానికి. సో అవి మొత్తం పోయినాయి. ఎందుకంటే బస్సులలో సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి దీనికి 56 ఉంటుంది. అండ్ చాలా మంది ఎక్కుతారు కదా, పట్టుకొని పోగొట్టేసారు. సో ఈ ఆర్మ్స్లింగ్స్ కూడా వేయించాలి. అండ్ దాంతోపాటు ఎలక్ట్రికల్ స్పాట్స్, సో ఇలాంటి బోర్డ్స్, ఇలాంటి లైట్స్ ఇవన్నీ వేయించాలి. అండ్ ఇక్కడ మనకు కండక్టర్ దగ్గర ఒక లైట్ వస్తుంది అండ్ ఇక్కడ బెల్ స్విచ్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ మనం చేంజ్ చేయించాలి. అండ్ వీటితో పాటే ఈ స్పీకర్స్ కూడా చేంజ్ చేయించాలి, లైట్స్ కూడా చేంజ్ చేయించాలి. ఇక్కడ పైన లైట్స్ ఉంటాయి, ఇక్కడ స్లాట్ ఉంది. సో ఈ లైట్స్ కూడా చేంజ్ చేయించాలి. సో ఇది మనకు ఇంజన్ బే, మనం బానెట్ అంటారు కదా, ఈ స్టిక్కరింగ్ కూడా చేస్తారు. సీనియర్ సిటిజన్స్, స్త్రీలు అండ్ పురుషులు ఏది పడితే అది. ఇవన్నీ మనం ఇందాక చేయించుకొచ్చిన ఎక్విప్మెంట్. ఇది మనకు ఎయిర్ ఫిల్టర్, ఫ్లీట్ గార్డ్ అరౌండ్ మనకు 2,250 ఏమో చార్జ్ చేసారు. స్పీడింగ్ ఇది మొత్తం ఒట్టిగా అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం దుమ్ము ఉంది. సో ఈ బస్సు మెయిన్ విలేజ్ రూట్లో వెళ్తుంది కాబట్టి ఇంత దుమ్ము అంతా వచ్చి కూడా కూర్చోంది. సో చలో ఇందాక బస్సువి డ్రమ్ స్పేర్స్ ఇప్పినాం కదా, వాటిలో దీన్ని బ్రేక్ లైనర్ అంటారు. బైక్లకు బ్రేక్ ప్యాడ్లు ఎట్లను బస్సులకి బ్రేక్ లైనర్లు అట్లా. ఒక టైర్కి 2 ఉంటాయి. మనం ఓన్లీ ఫ్రంట్ టైర్స్ మాత్రమే ఇప్పినాము. టైర్కి 2 ఉంటాయంటే 2 టైర్లు కలిపి 4 కావాలి. అవి తీసుకురావడానికి నడుచుకుంటుంది. బస్సులలో టైర్ల దగ్గర ఉంటుంది డిస్క్ లోపల డ్రమ్ అంటారు దీన్ని. మన బైక్లకు ఎట్లా బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయో దీనికి కూడా లోపల ఇట్లా బ్రేక్ లైనర్స్ ఉంటాయి. సో ఇందాక బ్రేక్ లైనర్స్ అని చెప్పారు కదా, ఆ బ్రేక్ లైనర్సే ఇవి. సో వాటికి ఇవి రివిట్ల సహాయంతో ఫిట్ చేస్తారు. సో ఇప్పుడు బ్రేక్ లైనర్లు చేంజ్ చేయడానికి అండ్ డ్రమ్ కటింగ్ కోసం వచ్చినాం. ఒక్కొక్కదానికి 40 రివిట్స్ కావాలి. అన్నీ కలిపి మనకు 4,060 రూపీస్ పడ్డాయి. ఇవి సెట్, ఇది ఒక సెట్. అంటే ఓన్లీ ఫ్రంట్కే. రేపు మళ్ళీ రేర్ చేయిస్తాం అనమాట. అంటే మనకు అక్కడ జాకీలు సరిపోలేదు ఇక్కడ సపోర్ట్ పెట్టడానికి. ఇవి యాడ్ చేస్తారు రివిట్ సహాయంతో. ఇవి ఒకదానికి 10 హోల్స్ ఉన్నాయి. సో ఆ పాత వాటి ప్లేస్లలో కొత్త వాటిని రీప్లేస్ చేస్తారు. ఇక్కడ మనకు మన డ్రమ్ కట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక డ్రమ్ ఉంది, దీన్ని కూడా కట్ చేయాలి. సో రిపేర్కి రివిట్ ఇట్లా కొడతారు.
బ్రేక్ లైనర్స్ కొత్తవి వేసిన తర్వాతకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బస్సు యొక్క హబ్ ఇది, ఫ్రంట్ హబ్ తిప్పితే తిరిగిద్ది. సో దీనికి ఉండేది ఈ డ్రమ్ము అండ్ దాని టైర్ ఇది, దాని డ్రమ్ ఇది. సో ఈ డ్రమ్కి బ్రేక్ లైనర్ లాగా తీసుకొచ్చినట్లయితే మనకి ఇది మొత్తం ప్లెయిన్గా చాలా నూపుగా ఉండేది, ఫ్లాట్గా ఉండే. సో ఈ బ్రేక్ ప్యాడ్లకు సరిగ్గా గ్రిప్ దొరకడానికి దీన్ని కూడా సేమ్ ఈ గ్రిప్ ఎలా ఉంటుందో అలాగా మొత్తం లేత చేసి ఇచ్చారనమాట. మొత్తం ఇది చాలా షార్ప్ ఉంది, గట్టిగా అంటే మొత్తం కోసుకుపోద్ది. ఇవి కొత్త బ్రేక్ లైనర్స్. పాత బ్రేక్ లైనర్స్ బాగా చిన్నగా ఆరిగిపోయి ఉండే. సో బ్రేక్ లైనర్లను ఈ విధంగా సెట్ చేస్తారు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో వీటిని దీన్ని అటాచ్ చేస్తే అక్కడ ఈ సెటప్ ఉంటుంది అండ్ ఒక ఈ సెటప్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ డ్రమ్ని దీనికి ఫిట్ చేస్తారు. సో బండి ముందుకు వెళ్తున్నప్పుడు ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది అండ్ ఇవి కంప్రెస్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం బ్రేక్ చేయాలని బ్రేక్ కొట్టినప్పుడు అప్పుడు ఎయిర్ సహాయంతో ఇవి పైకి వచ్చి డ్రమ్కి ఇక్కడ టచ్ అయిపోయి మనకు బ్రేక్ని అప్లై చేస్తాయి. సో అప్పుడు వెహికల్ స్లో అవుతుంది. ఈ హబ్లోకి ఎయిర్ అనేది ఈ పైప్ నుంచి వస్తుంది. సో ఈ పైప్లకి డయాఫామ్ నుంచి వస్తుంది. ఇది ఈ సెటప్. దీని కిందగా జోడించగా టైర్ రాడ్స్ అని చెప్పేసి సో అవి ఇక్కడ అటాచ్ అవుతాయి దీనికి. అండ్ అటుపక్క హబ్కి 2 టైర్ రాడ్స్ ఉంటాయి, వాటికి 4 టైర్ రాడ్ గుండీలు ఉంటాయి. వాటి హెల్ప్ తోటి స్టీరింగ్కి కనెక్ట్ అయి ఉంటాయి. వాటి హెల్ప్ తోటి మనకు ఈ హబ్స్ అనేవి స్టీరింగ్ తిప్పినప్పుడు అటు ఇటు తిరుగుతాయి. బస్కి టైర్ రాడ్ గుండీస్ అని చెప్పేసి అంటారు, అవి వేస్తారు అనమాట. సో ఫ్రంట్లో ఏదైతే ప్రొసీజర్ రన్ చేసామో సేమ్ అలాగే రేర్లో కూడా రన్ చేస్తాం. ఇక్కడ రైట్ సైడ్లో టైర్ రాడ్ గుండీలు ఇస్తారు అని చెప్పేసి. సో అవి ఇవి టైర్ రాడ్స్ ఇవి మనకు స్టీరింగ్ కనెక్టివిటీ ఉంటుంది, దాని నుంచి టైర్స్ అటు ఇటు తిప్పుతాయి. సో వీటికి కూడా మనం కొత్త స్పేర్స్ తీసుకొచ్చాం, టైర్ రాడ్ గుండీలు అని చెప్పేసి. సో ఇప్పుడు వీటిని దీనికి సో 4కి ఫిట్ చేస్తారు. ఎందుకంటే పాతగా ఉండడం వల్ల ప్లే ఎక్కువ వస్తుంది స్టీరింగ్ అనేది. ప్లే తగ్గించడానికి మనం కొత్త వేస్తున్నాం. ఒకసారి బ్యాక్ చూడండి, ఇది మనకు నెక్స్ట్ డే ఒక షీట్ లేకుండా అండ్ ఇక్కడ ఒక షీట్ ఇన్స్టాల్ చేసిర్రు. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ బంపర్ ఇక్కడ డ్యామేజ్ ఉండే కదా, దాన్ని కూడా సెట్ చేసిర్రు. ఇక్కడ ఒక షీట్ వేసారు అండ్ ఇక్కడ షీట్ వేసారు, వైపు కూడా ఒక చిన్న షీట్ కొట్టిర్రు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ కార్నర్లకు బండి ఎక్కువ టచ్ అవుతూ ఉంటుంది, మొత్తం బొక్కలు పడడం కానీ లేకపోతే ఇలా ఒత్తుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాటిని డెంటింగ్ చేయడం దానికంటే కూడా ఇలా ఒక షీట్ చేంజ్ చేస్తే అయిపోతుంది. జస్ట్ లుక్ ఎట్ ద రేడియేటర్ అండ్ ఇంటర్కూలర్ హియర్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఇంటర్కూలర్ హియర్. దీని వెనక మనకు రేడియేటర్ ఉంటుంది. సో మనం ఈ 2 కూడా నిన్న క్లీన్ చేసుకొని వచ్చినాం కదా, తర్వాత దీన్ని ఫిట్ చేసారు ఇక్కడ. అండ్ ఇలాగే ఇక్కడ ఎయిర్ కంప్రెషర్ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. దాంతో పాటు మనం ఎయిర్ కంప్రెషర్ కూడా చేయించినాం. అది ఇండికేటర్, హెడ్ లైట్స్ అండ్ ఇవి ఫాగ్ ల్యాంప్స్ స్టిక్కరింగ్ వేసేసారు కదా, ఈ పేపర్తో కవర్ చేసారు. ఎందుకంటే ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు మీద పడకుండా ఉండడానికి. పోతే ఇక్కడ వీళ్ళకి వెళ్ళిన విషయం ఏంటంటే ఈ లైట్లు ఇండికేటర్లు మొత్తం పీక్ పడేస్తారు. మొత్తం తీసుకొచ్చారు, మొత్తం అవి అక్కడ ఉన్నాయి. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేసేస్తారు పాత వాటితోటి. పెయింట్ వర్క్ అయితే పైన చుట్టుముట్టు అయిపోయింది అండ్ ఏదైతే రెడ్ కలర్ పెయింట్ వచ్చిందో అండ్ ఇక్కడ కూడా రెడ్ కలర్ పెయింట్ వస్తుంది. సో ఇవి మన గవర్నమెంట్లో మారినప్పుడల్లా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. చలో మన బస్సు యొక్క రేర్ బ్రేక్ లైనర్స్ని లేత్ చేయించడానికి తీసుకెళ్తున్నాం. మన బస్సు యొక్క రియర్ డ్రమ్స్ అండ్ జస్ట్ లుక్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ దీస్ డ్రమ్స్. ఇలా గీతలు పడ్డాయి కదా, సో ఇవి కొంచెం ప్లెయిన్ ఉన్నాయి. బ్రేక్ లైనర్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి అండ్ వీటిని ముట్టుకుంటే మొత్తం గబ్బు అవుతున్నాయి. సో అందుకే పట్టుకోవట్లేదు. సో వీటిని మనం ఇప్పుడు లేతకు తీసుకెళ్ళాలి. అయినట్లాగానే ఈ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయించాలి. బస్సు యొక్క పాత పెయింట్ని మొత్తం రబ్ చేశారు. అండ్ యాక్చువల్లీ నేను ఈ అప్డేట్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. డిస్క్లకు బ్లాక్ కలర్ వేసారు అండ్ అలాగే బండి కింద కూడా మనకు బ్లాక్ కలర్ కొట్టిర్రు. మనకు ఆ బ్లాక్ కలర్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే మనం చెప్పే కదా ఇందాక కొన్ని మెకానికల్ స్పేర్స్ ఏవైతే బస్ కింద ఉంటాయో సో వాటిని మనం బస్కి ఫిట్ చేస్తే బ్రేక్ సెట్టింగ్ చేస్తే బస్సుని మనం వెనక్కి ముందుకు మూవ్ చేయొచ్చు. లేకపోతే బస్సు ఇలానే ఉన్న ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ ఒక షీట్ జాయింట్ ఉంది కదా, కనబడకుండా ఉండడానికి ఇలాగ పుట్టి పెట్టేస్తారు. బస్సు చుట్టుముట్టు మొత్తం రబ్బింగ్ చేస్తారు. ఇక్కడ మనకు కొత్త షీట్ ఒకటి వేసారు అండ్ ఇక్కడ ఒక షీట్ వేసారు. ఇక్కడ షీట్ ఎందుకు వేసారు అంటే అండ్ బస్సులకు మెయిన్గా ఇక్కడ సైడ్స్కి అంటే కార్నర్స్లో ఎక్కువ తగులుతూ ఉంటాయి. కట్ చేస్తున్నప్పుడు కానివ్వండి లేదంటే బస్ స్టాండ్స్ దగ్గర కానివ్వండి.
సో మొత్తం మెత్తగా అయిపోయింది. దాని ప్లేస్లో ఇటు పక్క అండ్ ఇటు పక్క కొత్త షీట్ వేసారు. దాన్ని డెంటింగ్ చేసే దానికంటే కొత్త షీట్ ఇవ్వడమే చాలా బెటర్. చూడండి ముందర కూడా ఈ విధంగా మనకు మొత్తం రబ్ చేసారు. అండ్ దిస్ ఈస్ అవర్ బస్ యాక్చువల్లీ. అండ్ జస్ట్ హియర్ ఇక్కడ కూడా మనకు డిస్ప్లే పెయింట్ కొట్టేసారు. కింద కూడా సేమ్ అదే సిచ్యువేషన్. సో బస్కి పెయింట్ అయిపోయిన తర్వాతకి ఫిట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా. మెకానిక్ కాల్ చేసి చెప్తే అతను వచ్చి ఫిట్ చేసుకుంటాడు. సో మెకానికల్ పైన అదొకటి పెండింగ్ ఉండిపోయింది. జస్ట్ పెడతా గ్యాంగ్ వే ఓవర్ హియర్. గ్యాంగ్ వే పట్టీలు అంటారు. ఇటు పాత రివీట్స్ తీసి కొత్త రివీట్లు పట్టారు. బస్సు చుట్టుముట్టు ఇలాంటి ప్లేసెస్ దగ్గర పాత రివీట్స్ తీసేసి కొత్త రివీట్స్ ని రీప్లేస్ చేసారు. అంటే బస్సులు బాగా సౌండ్ వస్తున్నాయి అవి. ఎందుకంటే అరౌండ్ ఇది 5 years బస్సు. ఈ విధంగా సౌండ్ వస్తా ఉన్నట్టు. సో అట్లా రీప్లేస్ చేశారు. అండ్ చూడొచ్చు కొన్ని సీట్లు ఇంకా ఫిట్ చేయాల్సి ఉంది. సో మనం ఇక్కడ దాకా కొట్టిండే కదా ఈ రివీట్స్ అనేది, ఇక్కడ దాకా కొట్టిండే. సో ఇప్పుడు మొత్తం రివీట్స్ అయిపోయినాయి. అండ్ ఇంకా దీంతో పాటు మనకు వెనక నేమ్ ప్లేట్స్ ఉంటాయి. సో ఆ నేమ్ ప్లేట్స్ కూడా వెల్డింగ్ వెళ్ళాయి. సో ఆ వెల్డింగ్ కూడా నీట్గా కొట్టారు. సో యాక్చువల్గా ఈ సెటప్ ఉంటుంది కదా, ఈ సెటప్ మొత్తం ఊసిపోయింది అనమాట. 5 years అయింది కదా, ఆ సెటప్ కూడా సెట్ చేసారు. హార్డ్ ఉంటుంది వర్క్. ఇది ఇటు పక్క ఇంకా వర్క్ అవ్వలేదు, అది అలాగే సౌండ్ వస్తుంది చూడండి. అండ్ ఈ సీట్స్ ఫిట్ చేసిన తర్వాతకి లోపల స్టిక్కరింగ్ చేయించాలి. ఈ విధంగా ఇక్కడ స్త్రీలు, అక్కడ పురుషులు, ఎంపీ, ఎమ్మెల్యే, తర్వాత ప్రెగ్నెన్సీ లేడీ సీట్ అని చెప్పేసి. సో ఇలా మనకు చాలా వర్క్ ఉంటుంది బస్ది. సో యాక్చువల్లీ మనకు బస్కి అండర్ చాసి పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మనకు పెండింగ్ ఉన్నది వచ్చేసి ఎక్స్టీరియర్ బాడీ పెయింటింగ్ మాత్రమే. బంపర్ ఫిట్ చేస్తారు. డన్ విత్ ద వర్క్. చలో ఫైనల్లీ బస్ డెలివరీ అయితే తీసుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుంది అండ్ ఇప్పుడు ఎట్లా అయింది చూడండి. మొత్తం చాలా నీట్గా ఉంది అండ్ కొత్తగా ఉంది. అలైన్మెంట్ కోసం తీసుకొచ్చినాం. కొత్త టైర్స్ వేసాం కదా, సో ఇక్కడికి అలైన్మెంట్ కోసం తీసుకొచ్చాం. అలైన్మెంట్ అనేది ఏ వెహికల్కైనా చాలా అవసరము. కొత్త టైర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి. టైర్స్ లైఫ్ మనకు ఎక్కువ రావాలంటే వెహికల్కి అలైన్మెంట్ చేయించాలి. అందుకని చెప్పేసి బస్ని ఫ్యాబ్రికేషన్ సెంటర్ నుంచి డెలివరీ తీసుకున్న వెంటనే అలైన్మెంట్కి తీసుకొచ్చాం. Right now the Odo is 55,897. Right now here we are at the alignment point and just look at the mission over here. Part of the alignment mana vehicle tires ki so ilanti equipment ni fit చేస్తారు. అండ్ ఫ్రంట్లో అయినా సరే అండ్ రేర్లో అయినా సరే. అంటే ఈ మధ్య మనకి టెక్నాలజీ వచ్చింది, కానీ అంతకుముందుకు ఈ బస్సులకు కానీ లారీలకు కానీ మొత్తం తాడు పెట్టి వేసేవాళ్ళు. బస్ని గాల్లోకి లేపుతారు. ఓకే, డన్ విత్ ద అలైన్మెంట్. సో చలో ఫైనల్గా బస్ని అయితే బయటికి తీసుకొచ్చినాము. కానీ షెడ్ దగ్గరికి తీసుకొచ్చినాము. అక్కడ చిన్న లుక్ ఎట్ ద బస్ హియర్. బస్ని హైదరాబాద్కి ఇచ్చినప్పుడు బస్ అనేది ఒక వర్స్ట్ కండిషన్లో ఉండే. మనకు పెయింట్ స్కీమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. స్టిక్కర్ వేసారు ఆర్టీసీ లోగో. అండ్ దిస్ ఈస్ ద బ్యాటరీ బాక్స్, కొత్త స్టిక్కర్ వేసారు. అండ్ లగేజ్ బాక్స్ కొత్త స్టిక్కర్ వేసారు యాజ్ యూజువల్. కొత్త స్టిక్కరు. స్పేర్ వీల్ ఇది కూడా మనకు కొత్త స్టిక్కర్. అంటే ద రియర్ సైడ్ ఆఫ్ ద బస్. న్యూ లైట్స్ ఓవర్ హియర్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్, ఇది కూడా కొత్తగా. యాక్చువల్గా ఇట్లా ఫ్యాబ్రికేషన్ సెంటర్లో మనం బస్ని ఇస్తే ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అన్నీ కొత్త కొత్తగా చేస్తారు. అండ్ ఇండికేటర్, బ్రేక్ లైట్, పార్కింగ్ లైట్, స్టిక్కర్స్ కొత్త స్టిక్కర్ అండ్ ఆర్టీసీ లోగో. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద లైట్ ఓవర్ హియర్, ఇది కూడా మనకు కొత్తదే. ఫ్యాబ్రికేషన్ వాళ్ళు వేసారు రబ్బరు. అండ్ అక్కడక్కడ పాత రబ్బర్కి కలర్ వేసి పెట్టేసారు అలాగే. అండ్ ఇది కూడా కొత్తదే. సో యాక్చువల్గా మేము లాస్ట్ టైం కర్నూలులో వేయించిన బస్సులకు అయితే వాళ్ళు దీని మీద పెయింట్ వేసేసారు. దీని మీద మేము మళ్ళీ కొత్త స్టిక్కర్స్ వేయించుకున్నాం. డీజిల్ పార్టీషియన్. ఎయిర్ క్లీనర్ కాదు ఇది, యాక్చువల్గా ఎయిర్ ఫిల్టర్ పార్టీషియన్. బట్ ఇక్కడ తప్పు రాశారు, ఎయిర్ క్లీనర్ అని చెప్పి రాశారు. జస్ట్ ఇక్కడ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ దిస్ బస్. పాత కలర్ స్కీమ్లో ఇక్కడ పింక్ ఉంటుండే, ఇప్పుడు రెడ్ వచ్చింది యాజ్ యూజువల్. పైన బార్డర్ ఇలాగైతే మారింది, కింద ఇది కూడా మారింది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద లైట్స్ ఓవర్ హియర్. దీనిలో మనకు ఈ లైట్స్ అన్ని ఇది పాతది, ఇది పాతది. ఇండికేటర్ ఒకటి కొత్తది, రిఫ్లెక్టర్ కొత్తది. అండ్ సో ఈ లైట్లు కూడా పాతయే. ఇండికేటర్ కొత్తది, రిఫ్లెక్టర్ కొత్తది. అండ్ వీటితో పాటు మనకు వైఫర్ కొత్తది. అండ్ అద్దాలు రెండు పాతయే.
అండ్ మనకు క్యాబిన్లోకి వచ్చిన తర్వాతకి వచ్చిన చేంజెస్ ఏంటంటే అండ్ జస్ట్ లైక్ ద ఆర్మ్స్ లింక్స్ ఓవర్ హియర్. సో ఈ ఆర్మ్స్ లింక్స్ మొత్తం కొత్త చేసారు. అండ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఈ సీట్ బ్యాగ్స్ కానీ బాటమ్స్ కానీ అన్నీ కొత్త చేసారు. అండ్ కుషన్స్ మాత్రం పాతాయి, ఓన్లీ బ్యాగ్స్ అండ్ బాటమ్స్ మాత్రమే కొత్తవి. అండ్ సీట్ నెంబరింగ్ వేసారు. ఇక్కడ బానెట్ మీద పెయింట్, ఈ గ్యాంగ్వే మీద ఈ రివిట్స్, ఇది కూడా చెప్పాలి ఇంతకు ముందుకి. ఇక్కడ ఈ లైట్స్ అనేటివి కొత్త వేసారు. ఎక్కడైనా బస్ నాపాలన్నప్పుడు కండక్టర్ని గట్టి అరవకుండా జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అర్థమైపోతుంది. ఎమర్జెన్సీ డోర్ లోపల క్యాబిన్ పెయింట్ కూడా వేసారు. అండ్ ఈ లైట్ కొత్తది, క్యాబిన్లో లైట్స్ అన్నీ కొత్తవి. సో ఇదనమాట మన వెహికల్ యొక్క రివ్యూ. ఈ మొత్తం ఎంత ఖర్చు అయిందని చెప్పేసి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ద టైమ్ ఈస్ 5:17 in the evening. ఇప్పుడు మనం ఈ బస్సుని ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే మహబూబ్ నగర్లో మనకు RM దగ్గర ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మా